మరి ముఖ్యంగా ఇప్పుడు జరగబోయే లోకల్ బాడీ ఎన్నికలు జరుగుతున్నాయి, గ్రామస్థాయి ఎన్నికలు, సర్పంచ్ ఎన్నికలు. మరి ఖచ్చితంగా మా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులందరూ కూడా ఐక్యమత్యంతో మా యొక్క ఇన్ఛార్జ్ ఉన్నటువంటి పాల్గొండ సునీల్ రెడ్డి అయితేమి, వినయ్ రెడ్డి గారు అయితేనేది, అందరూ కూడా గ్రామ ప్రాంతాల్లో సర్పంచ్ ఎన్నికలు బిజీగా ఉన్నారు. మరి వీరందరూ కూడా రేపు ఈ 3 విడతలు జరిగే ఎన్నికల్లో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని సర్పంచ్లకు మా యొక్క కార్యకర్తలు ఎవరైతే పార్టీకి పునాదులు కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో గ్రామ స్థాయిలో వాళ్ళందరూ ఎన్నిక కోసము అందరు గెలవాలని కోరుకుంటున్నాను, ఐక్యమత్యంగా ఉండి కార్యకర్తలందరికీ. మరి రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని అయితేమి, గ్రామ మండల స్థాయి ఎంపీ ప్రెసిడెంట్లు అయితే, జడ్పీటీస్ అయితే, ఎంపీటీస్ అయితేవి అన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటే రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మా యొక్క జిల్లాకు సంబంధించిన పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఖచ్చితంగా అన్ని మండల స్థాయి నుంచి జిల్లా పరిషత్ అన్ని కైవసం చేసుకొని జిల్లా జెండా ఎగరవేస్తాం జడ్పీ చైర్మన్. అదేవిధంగా మా నగర మున్సిపాలిటీ కూడా కైవసం చేసుకుంటాం. మండలం 3 మున్సిపాలిటీ కూడా మేము ఖచ్చితంగా గెలుస్తాము. ఎందుకంటే మేము ఎన్నికల్లో ఏదైతే వాగ్దానాలు చేసినామో రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు వరంగల్ డిక్లరేషన్ ఏవైతే చేసినామో అన్నీ తూచా తప్పకుండా మేము 5 సంవత్సరాలు చేస్తానని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు మాకు వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. దాంట్లో భాగంగా మేము ఇచ్చిన వాగ్దానాలన్నింటి కూడా ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం జరిగింది, మహిళలకు సిలిండర్ ఇవ్వడం జరిగింది 500 రూపాయల వరకు. అదేవిధంగా ఏదైతే గృహానికి సంబంధించిన విద్యుత్తును 200 యూనిట్ల వరకు పేదలందరికీ ఇవ్వడం జరుగుతున్నది. గ్రామ స్థాయిలో ఉన్నటువంటి పేదలందరికీ కూడా సుమారు 5 లక్షల రూపాయలతో ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నడూ లేని విధంగా ఒక నూతన విధానంతో కూడా ఎక్కడ కూడా మిస్యూజ్ కాకుండా ఏదైతే అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఇల్లు ఇవ్వడం జరుగుతున్నది. దాంట్లో భాగంగా గ్రామీణ ప్రాంతం రైతాంగానికి కూడా మేము బోనస్ ఇస్తూ సుమారు 22,000 కోట్లు రుణమాఫీ చేయడం జరిగింది. ఏది కూడా ఎన్నికల్లో వాగ్దానం చేసినో తూచా తప్పకుండా ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాము. మరి మా ప్రభుత్వానికి ఎంత భారం ఉన్నా దానిని ఏ విధంగా బాకీ ఏ విధంగా కట్టాలి, ఎంతో సుమారు మేము అనుకున్నాము 3 లక్షల కోట్ల అప్పుండే ప్రభుత్వం అనుకున్నాము. కానీ ఇప్పి చూస్తే సుమారు 8 లక్షల కోట్ల అప్పయింది. మరి మాకు వచ్చే ఇంకా భారం సరిపోతలేదు. అయినా రేవంత్ రెడ్డి గారు ఎట్లా చేయాలా, ఎట్లా సేవ్ చేయాలా ఏకదన విధానంతో దాన్ని ఖచ్చితంగా ఇచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు నెరవేరుస్తున్నాము. మరి ఇంకా ఏదైనా ఉంటే ఈరోజు మేము అనుకొని కూడా కొత్త రేషన్ కార్డు జరుగుతుంది గ్రామీణ ప్రాంతంలో. అదేవిధంగా గ్రామీణ ప్రాంతంలో రేషన్ కార్డులు కాకుండా దాంతో కూడా దొడ్డు బియ్యం ఇస్తుంది. గతంలో మేము ఎన్నికలు ఎక్కువ దొడ్డు బియ్యాన్ని వాగ్దానం చేయాలి, సన్న బియ్యం ఇస్తామని చెప్పి. కానీ దాన్ని కూడా సుమారు 3,000 కోట్లు భారం పడ్డా కానీ ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు మీద సన్న బియ్యం కూడా దొరుకుతుంది. మరి ఇంత మంచి స్కీములు ఇస్తున్నాము. ఖచ్చితంగా మా ప్రభుత్వాన్ని ఆదరిస్తూ మరి లోకల్ బాడీ సర్పంచ్ గెలిపిస్తారు, ఎంపీటీసీని గెలిపిస్తారు, జడ్పీటీసీని గెలిపిస్తారు, మండల ప్రజలను గెలిపిస్తారు. మరి జిల్లా పరిషత్ను కైవసం చేసుకుంటాం. అదేవిధంగా మున్సిపాలిటీ కైవసం చేసుకుంటాం. నగరంలోని మేయర్ కూడా కైవసం చేసుకొని మరి రాబోయే ఎన్నికల్లో మేమందరం మా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ గ్రూపులు లేకుండా అందరినీ కలుపుకోబోయే విధంగా నాకు అందరూ సహకరిస్తారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు వారి యొక్క ఒపీనియన్ తీసుకొని సుమారు వారం రోజుల పాటు అబ్జర్వర్స్ వచ్చి సీక్రెట్ తీసుకున్నారు. ఎవరి పేరైతే వస్తుందో, ఎవరైతే లైక్ చేస్తున్నారో కార్యకర్తలు కానీ, మండల ప్రెసిడెంట్లు కానీ, బూత్ స్థాయి కార్యకర్తలు కానీ అందరి అభిప్రాయం మేరకు మరి నాకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకు, మిత్రులకు నా యొక్క నమస్కారం తెలుపుకుంటున్న వారందరికీ. అదేవిధంగా వారి అభిప్రాయాన్ని సేకరించి నాకు అవకాశం కల్పించిన ఆల్ ఇండియా కాంగ్రెస్ మల్లికార్జున ఖార్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గారికి, మా ఇన్ఛార్జ్ మన వేణుగోపాల్ గారికి, ప్రియాంక గాంధీ గారికి, అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అదేవిధంగా మా పార్టీ పిసిసి రథసారథి మహేష్ కుమార్ గౌడ్ గారికి, మా జిల్లాకు సంబంధించిన మంత్రితో సమానటువంటి పెద్దలు గౌరవులు సుదర్శన్ రెడ్డి గారికి, షబీర్ అలీ గారికి, మా నియోజకవర్గ ఎమ్మెల్యే గారైనటువంటి భూపతి రెడ్డి గారికి, మరి అదేవిధంగా మా జిల్లా నుంచి ఎన్నుకోబడిన కార్పొరేట్ చైర్మన్లకు, నగర కాంగ్రెస్ మా అధ్యక్షుడైనటువంటి వేణు గారికి, మానల మోహన్ రెడ్డి గారికి, మా మిత్రుడైనటువంటి గంగాధర్ గారికి,
తయారీ నమ్దాన్ గారికి, గ్రంథాల జమీన్ రాజిరెడ్డి గారికి, మరి ముఖ్య నాయకులందరికీ పేరు పేరున యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటా నాకు అవకాశం కల్పించినందుకు.